అండి ఈరోజు మీకు నేను క్యాబేజీతో పప్పుకూర ఎట్లా చేసుకోవాలో నేర్పిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పెసరపప్పు, క్యాబేజీ, పోపు దినుసుల్లో మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ తీసుకున్నాను. చాలా సింపుల్ అండి. పెసరపప్పు, క్యాబేజీ, పోపు దినుసులు, ఉప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్యాబేజీని పెసరపప్పుని కలిపి ఉడికించుకోవాలి. హలో అండి, చూడండి, ఈ క్యాబేజీ పెసరపప్పు కలిపి నేను ఉడికించాను. ఇది బాగా మెత్తగా ఉడకకూడదు. మనం మధ్య మధ్యలో పెసరపప్పుని చెక్ చేసుకుంటూ ఉండాలి. బాగా మెత్తగా ఉడకకూడదండి. ఇది ఉడుకుతుంది. మనం మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలి. పెసరపప్పు కొంచెం హాఫ్ బాయిల్ అవ్వాలి. ఇలా అంటే ఇలా మెత్తగా అవ్వాలి. అప్పుడు ఉడికిపోయినట్టు. బాగా ఉడకకూడదు. ఇది పప్పు కూర అన్నం కాబట్టి పొడి పొడిగా ఉంటుంది. కాబట్టి చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఒక్క మాట ఉడికితే అయిపోతుంది. చూద్దామండి ఇది ఉడికిపోయిందా లేదో ఒకసారి. ఉడికిపోయిందండి. ఇలాగా పెసరపప్పు ఇలా అయిపోయింది కాబట్టి ఇది ఉడికిపోయినట్టు లెక్క. దీన్ని వార్చుకుందాం. ఒకసారి వాటర్ అంతా వార్చేసుకుందాం. ఇది వాటర్తో వార్చేసుకున్నాం కదా, అయినా ఇంకా అక్కడక్కడ వాటర్ కొంచెం తడిగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేసుకోవాలంటే ఆ మొత్తం ఇంకా వాటర్ అంతా ఇంకిపోయి పొడి పొడిగా అయిపోతుంది. అలా అయ్యేదాకా ఒక్క 2 minutes మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే అది పొడిగా అవుతుంది. బాగా ఉడికిపోయిందండి. దీన్ని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఇలా పొడి పొడిగా అయిపోతుంది. మనం తీసుకుంది. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసానండి. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసేసుకుందాం. మినపప్పు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి ఒకసారి ఫ్రై చేసుకుందాం. క్యాబేజీని ఇప్పుడు మసాలా కూరలాగా వండుకోకుండా ఎప్పుడైనా ఇలా ట్రై చేసుకోవచ్చండి. పప్పు క్యాబేజీ రెండు కూడా మంచిగా ఆరోగ్యం కాబట్టి ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. పొడి కూరలాగా కూడా ఉంటుంది, పప్పులాగా కూడా ఉంటుంది. ఇంకా ఇష్టమైన వాళ్ళు కొంచెం ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. తాలింపులోనే కొబ్బరి వేసేసి పెసరపప్పు, క్యాబేజీ ఉడక పెట్టుకుంటాం కదా, అందులో వేసేసుకుంటే అలా కూడా బాగుంటుంది. పిల్లలు పెట్టేటప్పుడు కూడా పెద్ద కారంగా ఉంటుంది, బాగానే ఉంటుంది.
పొడి పొడిగా వచ్చేసింది మన కూర. చూసారా, ఇలా పొడి పొడిగా ఉండాలి, అది పప్పుకూర అండి. దీంట్లో నేను చెప్పినట్టు ఇంకా కొబ్బరి కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మన క్యాబేజీ పప్పుకూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రకం వీడియోతో మీ ముందు ఉంటాను. మీ కమలా సురేష్.